నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. ఫిబ్రవరి 11, 2026 నాటి అనగా బుధవారం నాటి పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు గ్రహ పరిశీలన చేసినట్టయితే బుధవారం కావడం మూలంగా బుధుడి యొక్క ప్రభావము చాలా బలంగా ఉండబోతోంది. అది ఈ యొక్క బలము బుధ గ్రహము యొక్క ప్రభావము ఆలోచన శక్తి మీద, మాటల మీద, నిర్ణయ సామర్థ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. అది దీంతో పాటు చదువు, ఉద్యోగము, వ్యాపారము, చర్చలు అంటే డిస్కషన్స్, నిర్ణయాలు వీటన్నిటి మీద మంచి ప్రభావాన్ని ఈ రోజు చూపించబోతోంది. అయితే ఈ యొక్క ప్రభావము 12 రాశుల వారి మీద ఏ ఏ రంగాల్లో ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అంటే కనుక మేషరాశి వారికి చూసినట్టయితే ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు సరి అయిన దిశలో చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. ఎటువంటి అంటే లేట్ లేకుండా, పోస్ట్ పోన్ చేయకుండా ఈ రోజు నిర్ణయాలు తీసేసుకోండి. అయితే పనిలో స్పష్టత పెరుగుతుంది. పై అధికారుల నుంచి సపోర్టు, మీకు సహాయము లభించే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు తీసుకున్నదే సరియైన నిర్ణయము అనే మద్దతు కూడా గోచరిస్తున్నది. ఆర్థికంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న అసంతృప్తికరమైనటువంటి పనులు జరుగుతాయే తప్ప పెద్దగా నష్టపోయేదైతే ఈ రోజు కనిపించట్లేదు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి మనసు ప్రశాంతంగా ఉండబోతోంది. ఆర్థిక వ్యవహారాలలో స్థిరత్వం వచ్చే అవకాశం గోచరిస్తున్నది. తర్వాత ఇంటికి సంబంధించిన శుభవార్త లేదా సంతోషకరమైనటువంటి చర్చలు జరిగేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీ ఓర్పు, మీ సహనం వల్ల మీరున్న రంగంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రోజు మీకు చాలా చాలా చక్కని అనుకూలమైన రోజు. ఈ రోజును ఎవ్వరూ వృధా చేసుకోకండి. మాటల ద్వారా మంచి మంచి అవకాశాలు వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగము, వ్యాపారము, మీడియా, టెక్నికల్ ఈ రంగాలలో ఉన్న వాళ్లకు విశేషమైన ప్రత్యేకమైనటువంటి లాభాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే మిత్రులతో సంతోషకరమైన సంభాషణలు చేస్తారు. ప్రయాణాలు చేసేందుకు అవకాశాలు ఏర్పడతాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో సుఖం సంతోషాలు పెరగడంతో పాటు మీ మాటకు విలువ పెరగడము, మీ నిర్ణయాలు సరి అయినవిగా ఆమోదించడము జరుగుతుంది. అది ఇంటి విషయాల్లో మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఏకపక్షం కాకుండా నలుగురిని అంటే మీ కుటుంబ సభ్యులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటే మంచి జరిగే అవకాశం ఉంది. తల్లి లేదా పెద్దల యొక్క ఆశీస్సులు మీకు మానసిక బలాన్ని ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఈ రోజంతా మీకు చాలా చక్కగా, ప్రశాంతంగా, అదృష్టవంతంగా, లాభదాయకంగా గడిచేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి మీ ప్రతిభ బయటకు వస్తుంది. మీ నాయకత్వ లక్షణాలు గుర్తింపుకు వస్తాయి. మీరు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే అక్కడ మంచి ప్రతిభను, గౌరవాన్ని, దీనితో పాటు ఒక అంశంలో లాభాన్ని కూడా పొందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఇతరులు మీ మాటను గౌరవిస్తారు. నాయకత్వ లక్షణాలు బలపడతాయి. ప్రతిష్ట, పేరు పెరిగేందుకు ఈ రోజు మీకు అద్భుతమైన రోజు. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పనుల్లో క్రమశిక్షణ కనిపిస్తుంది. నీతి నిజాయితీలుగా ఈ రోజు ఉండబోతున్నారు. అయితే మీ యొక్క పనితీరును మీ పై అధికారులు గుర్తించి మీకు ఒక శుభవార్తను అందించవచ్చు. అది విద్యార్థులకు చదువు మీద ఏకాగ్రత ఏర్పడుతుంది. మీరు అనుకున్న రంగాలలో అంటే స్టూడెంట్స్ ఏ రంగాలలో మీరు స్థిరపడాలనుకుంటున్నారో ఆ కోర్సుల్లో కానీ ఆ రంగంలో కానీ స్థిరపడేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో పనిభారం ఉన్నప్పటికీ కూడా సంతృప్తి పరంగా పూర్తి చేస్తారు. ఒక కీలకమైన సమాచారం మీకు ఈరోజు మీరున్న రంగంలో అందుబాటులోకి వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సంబంధాలు మరింత మధురంగా మారతాయి. మిత్రులతోనూ మీ యొక్క బంధువులతోనూ ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఒక కీలకమైన సమాచారము మిత్రుల ద్వారా కానీ లేదా మీ స్నేహితుల ద్వారా కానీ అందుకునేందుకు అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో మంచి అవగాహన పెరుగుతుంది. అన్యోన్యత ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు ఈ రోజు మీరు తీసుకుంటారు. మానసికంగా చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి మీలో అంతర్గత ధైర్యం అనేది పెరుగుతుంది. గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ రోజు ఏ పని చేయడానికైనా ధైర్యంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. కార్యజయము, కార్యసిద్ధి, సక్సెస్ కనిపిస్తున్నాయి. మీ ప్రయత్నాలకు మంచి స్పందన వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. పాత సమస్యలు ఒకటి, అది మీకు కుటుంబ పరంగా కావచ్చు, మీ యొక్క కెరియర్ పరంగా, మీరున్న రంగంలో ఏదైనా ఒక
సమస్య ఉంటే గత కొంతకాలంగా అది ఈ రోజు పరిష్కార దిశకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా మంచి లాభ సూచన గోచరిస్తున్నది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఉత్సాహంగాను సానుకూలంగాను ఈ రోజు ఉండేందుకు అవకాశాలు కనబడుతోంది. ఆధ్యాత్మికంగా లేదా జ్ఞాన సంబంధిత విషయాల్లో మీరు ఆసక్తిని కనబరుస్తారు. దూర ప్రాంతాల నుంచి ఒక మంచి సమాచారము మీకు ఈరోజు అందుతుంది. అయితే మీ యొక్క ఆశావాదము ఏదైతే మీరు ఆప్టిమిజంగా ఉంటారో అది ఈ రోజు అంటే మీ మనసులో గత కొంతకాలంగా ఈ పని చేస్తే బాగుండును, ఇందులో నాకు సక్సెస్ ఉంది అని మీకు అనిపించింది. ఈ రోజు అది నెరవేరే రోజు అన్నమాట. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఈ రోజుని అస్సలు వదులుకునే ప్రయత్నం చేసుకోకండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవకాశాలున్నాయి. ఉద్యోగంలో స్థిరత్వము సంతృప్తి గోచరిస్తున్నది. ఉన్నత అవకాశాలు అంటే మీ కెరియర్ పరంగా ప్రమోషన్స్ కానీ లేదా హై క్యాడర్లోకి వెళ్ళడం కానీ, మీరు ఏ రంగంలో ఉన్నా సరే కొత్తదనానికి కొత్త అవకాశాలను అందుకునేందుకు సూచనప్రాయంగా గోచరిస్తున్నది. పెద్దలతో మాట్లాడితే మంచి సలహా మీకు లభించే అవకాశం గోచరిస్తున్నది. భవిష్యత్ ప్రణాళికలు బలపడతాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి కొత్త ఆలోచనలు కార్యరూపంలోకి ఈ రోజు వచ్చేస్తాయి. గత కొంతకాలంగా చేద్దామా వద్దా అని అనుకున్న వాళ్ళు ఈ రోజు స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. స్నేహితులు లేదా సహచరుల ద్వారా మీకు సహాయము శుభ వర్తమానము అందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. టెక్నాలజీ నూతన ఆలోచనలతో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. నిర్ణయాలు తీసుకోవాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా ఈ రోజును ఉపయోగించుకునే ప్రయత్నం చేసుకోండి. ఆత్మవిశ్వాసం పెరిగేందుకు అవకాశం ఉంది. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మనశ్శాంతి భావోద్వేగాలలో బ్యాలెన్స్డ్గా ఉండేందుకు అవకాశం కనబడుతోంది. క్షేత్ర దర్శనము ప్రయాణాలు లాభాన్నిస్తాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. సృజనాత్మకమైన ఆలోచనలు నిర్ణయాలు మీకు ఉత్తరోత్తర లాభాన్ని తెచ్చిపెడతాయి. శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు ఈ రోజు నుంచి మొదలవుతూ ఉంటాయన్నమాట. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించట్లేదు. ఇది ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. అయితే ఈ రోజు ప్రత్యేకమైన సూచన ఏంటంటే 12 రాశుల వాళ్లకు గణపతి లేదా విష్ణువుకు దీపం వెలిగించుకొని మీ గృహంలో కావచ్చు దేవాలయంలో కావచ్చు చేసుకుని దీపారాధన చేసి ఓం బుం బుధాయ నమః అనే మంత్రము బుధగ్రహానికి సంబంధించి అంటే మరిన్ని మంచి ఫలితాలు ఇవ్వడానికి బుధ ప్రీతి కోసము, మరి విష్ణుమూర్తికి సంబంధించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుకోండి 11 సార్లు. అయితే గణపతి కోసము ప్రత్యేకంగా 11 మోదకాలు లేదా బెల్లాన్ని నైవేద్యం పెట్టినట్టయితే స్వామివారికి అంతకన్నా ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు. ఆ స్వామివారిని తలుచుకుని బెల్లాన్ని నివేదన చేసినట్టయితే కనుక గోచార రీత్యా కానీ గ్రహరీత్యా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందుతారు. అయితే ఈ సానుకూలమైన ఫలితాలు ఏ అంశాల్లో అంటే కనుక బుద్ధి, మాటలు, అదృష్టము ఈ అంశాల మీద మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. ఇది సూచన. నమస్తే.